తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పీసీసీల అధ్యక్షులు ఆయా రాష్ట్రాల వ్యవహారాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న ప్రధాన కార్యదర్శులను ఆహ్వానించారు. రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను ఎన్నికల సంఘం తిరస్కరించడం, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్లో నెలకొన్న సంక్షోభం లాంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని ఆ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఆర్ఓ నిర్ణయం చట్టవిరుద్ధం, ప్రజాస్వామికమని తేల్చి చెప్పింది. నామినేషన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేతల బృందం నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేసింది. కేసీ వేణుగోపాల్, అభిషేక్ సింఘ్వి, వివేక్ తంకా, రణదీప్ అండ్ అలాగే దీపాదాస్ మున్షి, భూపేష్ బృందం ఈసీని కలిసి తమ వాదనను వినిపించింది. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ నేడు అత్యవసర సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పీసీసీల అధ్యక్షులు ఆయా రాష్ట్రాల వ్యవహారాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న ప్రధాన కార్యదర్శులను ఆహ్వానించారు. రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. అయితే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్లో నెలకొన్న సంక్షోభం లాంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చూస్తున్నాము అత్యవసరంగా ఒక సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అటు మీనాక్షి నటరాజన్ నామినేషన్ కి సంబంధించి అండ్ ఇలాగే టీఎంసీ పార్టీకి సంబంధించి కూడా ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ సమావేశంలో. అయితే ఈ సమావేశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? శ్రీధర్, ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అత్యవసర సమావేశం మొదలు కానుంది. అయితే ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు ముఖ్య నేతలు కూడా హాజరవుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ పశ్చిమ బెంగాల్ సంబంధించి కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ తో నెలకొన్నటువంటి సంక్షోభం కావచ్చు, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో ఆమె నామినేషన్ తిరస్కరించడాన్ని పై కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆందోళన దిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆర్ఓ నిర్ణయాన్ని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఆర్ఓ ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నామినేషన్ తిరస్కరించడంపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇటు మధ్యప్రదేశ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎంపీ నామినేషన్ తిరస్కరించడం ఈ అంశం కావచ్చు ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీనాక్షి నటరాజన్ సంబంధించి ఆమె నామినేషన్ తిరస్కరించడంపై కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే క్రిమినల్ కేసులు ఉన్నాయనేటువంటి ఒక టెక్నికల్ ఎవిడెన్స్ తో కూడా నామినేషన్ తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఏదైతే ఆ ఎవిడెన్స్ ఉందో ఆ ఎవిడెన్స్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలే ఇచ్చారనేటువంటి కూడా ఒక బాంబు పేల్చడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై కూడా చర్చ జరుగుతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీని ఒక డిఫెన్స్ లో పడడానికి బీజేపీ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారా, లేకుంటే నిజంగా ఏమైనా కుట్ర కోణం ఉందా అనేటువంటి కోణంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం అయితే పునరాలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. కొడంగల్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ ఎవిడెన్స్ ఇచ్చారని ఫిర్యాదు చేశారనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కోణంలో కూడా విచారణ అయితే చేపడతా ఉన్నారు. నిజంగా అతను ఆ ఫిర్యాదు సంబంధించి ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా, లేకుంటే ఈ బీజేపీ మంత్రి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారా అనేటువంటి ఒక ఆ చర్చలో ఈ అంశాలన్నీ కూడా చర్చలెక్కేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పీసీసీ అధ్యక్షులతో పాటు
ముఖ్యంగా ఇటు మధ్యప్రదేశ్ అదేవిధంగా పశ్చిమ బెంగాల్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఈ సమావేశంలో హాజరు కానున్నారు. ఈ సమావేశానికి ఏఐసిసి ముఖ్య నేతలు అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలు హాజరవనున్నారు. ముఖ్యంగా ఇంకా మధ్యప్రదేశ్ కావచ్చు, ఇటు పశ్చిమ బెంగాల్ సంక్షోభం కావచ్చు, వీటి అంశాలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జూలై లాస్ట్ వీక్ లో మంత్రివర్గ విస్తరణ అవుతుందని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ మంత్రివర్గ విస్తరణ సంబంధించి కూడా ఇంకా ఏమైనా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. శ్రీజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.